సేవకులకు అందరికీ నా వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మండుతున్న అగ్నిలో ఇంతమంది సేవకులని చేసినందుకు అయ్యగారు ఎప్పుడు ఎన్నోసార్లు మాట్లాడేవాడు. 1000 మంది చేయాలని చాలా ఆశపడేవాడు. కాబట్టి ఈ రీతిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పరిచయంలో వాడుతుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఇచ్చిన తలంతో వారిని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ జ్యోతినే కానీ రాజుగారా సమీర్ రాజు గారిని మామూలుగా ఆయగారు ఎలాగనో ఈ పరిచయం నిమిత్తం ముందుకు నడవాలని నడిపించినట్టుగా ఈరోజు యవ్వాన్ గారి ద్వారా వీరిద్దరికి అభిషేకం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మండుతున్న అగ్నిలో ప్రతి ఒక్కరు ముందుకు నిలబడి ప్రతి ఒక్కరు బాధలో కష్టంలో ఉన్న వారి కోసానికి దేవుడు ఇక్కడ ఊకున్న అందరినీ వాడుకుంటున్నట్టుగానే వారిని కూడా ఈరోజు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. సామాన్యంగా చాలా కష్టమైనది, అందులో సుఖం కూడా ఉంది, కష్టం ఉంది. కాసిన చెట్టుకు అనేక దెబ్బలు కొట్టినట్టుగా ఇక్కడ కూడా మనల్ని ముందుకు పోతుంటే కొట్టబోతుంటారు, బాధలు కష్టాలు వస్తుంటాయి. కానీ అన్నిటికీ ఓర్చుకునే వారిగా ఉండాలి. కొట్టేవారికి యేసుల వారు కూడా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్నప్పుడు వెళ్ళిపోయేవాడు, సమయం వచ్చినప్పుడు బోధించేవాడు. హల్లెలూయా. అదేవిధంగా మన అయ్యగారు కూడా చాలా ఇలాంటి జరిగించేవాడు. అందరికీ తెలుసు, నేను చెప్పవలసినది లేదు కానీ అందరికీ తెలిసిన వాళ్ళే. కాబట్టి నేను కూడా ప్రతి విషయంలో మీరు కూడా సేవల్లో ప్రతి విషయంలో ఒరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ముందుకు సాగిపోయి దేవుని పరిచయంలో ముందుకు తొడముట్టి వరకు వాడుకోవాలి. హల్లెలూయా. మనం ఈ లోకానికి వచ్చినాం, ఈ శరీరం ముగించే వరకు ముందుకు పోయేవాడిగా ఉండాలి కానీ వెనకడికి వేసేవాడిగా ఉండదు. సామాన్యంగానే హల్లెలూయా. గట్టి చెప్తాం. దేవుని స్తోత్రం. కాచే చెట్టుకి ఎక్కువ దెబ్బలు ఉంటాయంట, ఏ చెట్టుకుంటాయంట?